ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామం అందరికీ శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానం, అది కీర్తన గ్రంథము 71వ అధ్యాయము 14వ లేఖనం. నేను ఎల్లప్పుడూ నిరీక్షించును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తించును. దేవుడు మనందరితో ఈ దినమున తన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడు ప్రభువు కొరకు నిరీక్షించే వారిగా ఉంటున్నామో ఒక్కసారి మనలను మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభువు కొరకు మరి ఎంత నిరీక్షణ కలిగినటువంటి జీవితాలు కావాలో దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అదే రీతిగా అంత నిరీక్షణ కలిగిన మనం ఆయన కీర్తించే వారిగా ఉన్నామా అంటే ఒకసారి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి నిరీక్షణ, మరి ఆయన్ని కీర్తించడం మరి ఎంతవరకు ఈ లోకంలో మనం చేస్తున్నాం? మానవ జీవితాలు మరి ఈ లోకంలో జీవించుచున్న కొలది కూడా మనుషుల యొక్క కీర్తి కొరకు, మనుషుల యొక్క వారి యొక్క అభిలాష కొరకు, వారి యొక్క మనన్న కొరకు మనం ఈ లోకంలో నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, మనం ఈ లోకంలో దేవుని కొరకు నిరీక్షణ కలిగిన వారిగా ఉన్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని కీర్తించే వారిగా ఉంటాం. మరి ఈ రెండు మన దగ్గర లేనప్పుడు ప్రభువుల వారు కూడా మన దగ్గర ఉండవు. కనుక దేవుడు ఈ దినం నుండైనా సరే తన వాగ్దానంను మన అందరి జీవితాల్లో మరి జరగాలి అని అనుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు నిరీక్షించే వారిగాను, మరి ఆయన కొరకు మరి ఎక్కువగా ఆయన నామాన్ని కీర్తించేవారుగా ఈ లోకంలో జీవించినట్లయితే ఖచ్చితంగా ఈ దినం నుండి ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో జరుగుతుంది. అలా జరగాలి అనుకున్నట్లయితే అందరూ కూడా తలలు వంచి ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభించాలని కూడా మనవి చేసుకుంటూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలములలో నివసించుచున్న లోకరక్షకుడు అయిన మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి, మీ యొక్క పాదములకు ఎనలేని కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ప్రభా, మరొక నూతనమైన దినములో నూతనమైన వాగ్దానము చేత నాయన మమ్మల్ని అందరినీ కూడా నడిపించడానికి నాయన మీరు ఎదురు చూస్తూ ఉన్నారు, నిరీక్షించుచున్నారు. ప్రభా, మీ నిరీక్షణను మేము కూడా పొందుకొని అలా మీ కొరకు నిరీక్షించే హృదయాలను మా అందరికీ దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. అంతేకాదు ప్రభా, మీ నామాన్ని కీర్తించే బిడ్డలుగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జనాంగమును కూడా మీరు ఏర్పాటు చేసుకోమని, వారి హృదయ తలంపులను మార్చి మీ తలంపులతో నింపమని బ్రతిమలాడుకుంటూ మరి వీక్షించుచున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు సమర్పించుకుంటున్నాం. నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.